నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారత రత్న ఎందుకు ఇవ్వలేకపోయారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, రాజ్యాంగ నిర్మాతకు భారతీయ జనతా పార్టీ సమున్నత గౌరవం ఇస్తున్నది. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. నేత్రపర్వంగా శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల జాతర మహోత్సవం. సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చెయ్యాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి ప్రియదర్శిని ఆశ్రమ సందర్శన. సమస్య పరిష్కారానికి హేతుబద్ధత కలిగిన నిర్ణయం ప్రకటించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణపై సమావేశం. కార్మికుల సంక్షేమమే ప్రధానమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాజమండ్రి పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణ విషయంలో కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం తగదని, ఆ విషయంలో తక్షణ కర్తవ్యంగా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన ప్రకటన విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణులు స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కార్మిక శాఖ జాయింట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పేపర్ మిల్ యాజమాన్యం కార్మికులతో 2020-2023 వేతన సవరణ విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ 4 నెలల క్రితం నిర్వహించిన సమావేశంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే విధంగా వేతన సవరణ చేయడం జరుగుతుందని పేపర్ మిల్ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. నేటి సమావేశం ఆ మేరకు నిర్ణయం ప్రకటించడం ద్వారా చివరి సమావేశం కావాలని ఆకాంక్షించినట్లుగా తెలిపారు. అయితే ఈ విషయంలో మిల్లు యాజమాన్యం మొండి వైఖరి ఆమోదయోగం కాదన్నారు. పేపర్ మిల్ యాజమాన్యం అటు కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించలేదని, అదే సమయంలో నగరపాలక సంస్థకు నగర అభివృద్ధికి పెద్దగా వెచ్చించిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. గత సమావేశంలో వేతన పెంపుకు అంగీకారం తెలిపినా ఇప్పుడు ఈ సమావేశంలో కొంతమేరకే పరిమితం అవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. యాజమాన్యం వేతన సవరణ విషయంలో యాజమాన్యానికి అనుకూలంగా ఉందన్న సమాచారం ఉందన్నారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా అడుగులు వేయడం ముఖ్యంగా పేర్కొన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ పేపర్ మిల్ యాజమాన్యం మిల్లు కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వేతన సవరణ పరిష్కారం లభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ యాజమాన్యాలు కార్మికుల అసోసియేషన్తో మాట్లాడి సమస్యను పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం లేదని, నగరపాలక సంస్థకు బకాయి పడ్డ మొత్తాన్ని చెల్లింపులు చేయాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉన్న యాజమాన్యం మొండి వైఖరి కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటి వినియోగంపై కూడా ఆడిటింగ్ చేయించాలని సూచించారు. తదుపరి సమావేశానికి ఇరిగేషన్ అధికారులు కూడా పిలవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలకు రెడ్ కార్పెట్ వేయడం జరిగిందని తెలిపారు. పేపర్ మిల్ యాజమాన్యం చేసిన అవినీతి ఉల్లంఘనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి విభజించు పాలించు అనే పోకడలో పేపర్ మిల్ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు లేవనెత్తే పరిస్థితి చూస్తున్నట్లు పేర్కొన్నారు. తామంతా ఒకటిగా కలిసి ఉండి కార్మికుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కమిషనర్ ఏ రాణి, సహాయ కార్మిక అధికారి ఎస్కే జబీనా, డిఎస్పీ ఏకే సుబ్బరాజు, పేపర్ మిల్ అసోసియేట్ డైరెక్టర్ అక్కినేని జయకృష్ణ, యాజమాన్య ప్రతినిధులు మేనేజర్ బాగ్లే, విజయ్ కుమార్ సంకు, హెచ్ఆర్ గణేష్, ఫైనాన్స్ హెడ్ రిషికాంత్ గుప్తా, మేనేజర్ డి తాతారావు, కార్మిక సంఘ ప్రతినిధులు సిఐటియుఎస్ వెంకటేశ్వరరావు, అరుణ్, ఏఐటియుసి ఏ సత్యనారాయణ, ఐఎన్టియుసి వై దాసు, సాఫ్ట్ వర్కర్ రాజేష్, మురళి, కృష్ణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇప్పటికే మీ మేనేజ్మెంట్ వారు పైన ఉన్నటువంటి అథారిటీ మీకు ఇది ఫైనల్ సిట్టింగ్ గా దీన్ని తెలియచండి.
ఇక్కడితోటి ఎన్నికబుల్ సొల్యూషన్ తీసుకురండి అని చెప్పినట్లుగా కూడా నాకు తెలిసింది. అదేవిధంగా కార్మిక నాయకులు కూడా వారు కూడా దీన్ని ఒక ఎన్నికబుల్ సొల్యూషన్ తీసుకురావడానికి వారు కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి పరిశ్రమ రాజమండ్రిలో మనకి ఉన్న కొద్ది పరిశ్రమల్లో ముఖ్యమైనది ఇది నిరంతరం ఏదో రకమైనటువంటి సంఘర్షణతోటో లేకపోతే ఘర్షణలతోనో నడిపితే మన ప్రాంతానికి మంచిది కాదు, అదేవిధంగా అభివృద్ధికి మంచిది కాదు కనుక రాజమహేంద్రవరం అశోక్ నగర్ రెల్లి వీధిలో శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అశోక్ నగర్ రెల్లి వీధిలో వెంచేస్తున్న వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల 108వ రెల్లికుల జాతర మహోత్సవంలో భాగంగా అమ్మవార్లను తమ పుట్టింటి నుండి మెట్టినిల్లైన ఆలయం వరకు కేరళ వాయిద్యాలతో కోలాటం, బేతాళ నృత్యాలు, భారీ బాణాసంచా కాల్పులతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రెల్లికుల సందరూ భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం చెన్నై నుండి ప్రముఖ సంగీత దర్శకులు హర్షవర్ధన్ రామేశ్వరరావు కుటుంబ సమేతంగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి వాస్తవ్యుడైన లక్ష్మీనారాయణ కుమారుడు పలు భాషలకు సంబంధించిన చలచిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు. హర్షవర్ధన్ పుట్టిన ప్రదేశమైన రాజమండ్రి రావడం, జాతరలో అమ్మవార్లను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అమ్మవార్ల ఊరేగింపు మనసిసిటి రోజు ఆలయ జాతర ప్రెసిడెంట్ అల్లం పోలయ్య ఇంటి వద్ద భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ జాతర కమిటీ ప్రెసిడెంట్ అల్లం పోలయ్య, సెక్రటరీ బివి వీరమణ, జాతర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి ఒక మలయాళం ఫిలిం రెడీగా ఉందండి, అనోమి అని చెప్పి. అది అంటే ఇప్పుడు అన్ని పాన్ ఇండియా కాబట్టి అది రిలీజ్కి సిద్ధమవుతుంది. దాని తర్వాత వరుసగా సినిమాలు ఉన్నాయండి. తెలుగు వచ్చి స్పిరిట్ ఉందండి ప్రభాస్ గారిది. నెక్స్ట్ ఇంకా అలా కంటిన్యూ అవుతుందండి. యా.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు లక్ష్యాలకు సమున్నత గౌరవాన్ని కల్పించేదే భారతీయ జనతా పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. రాజమండ్రిలో ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో అంబేద్కర్కు బీజేపీ పార్టీ తప్పిస్తే మరెవరూ కూడా గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి కూడా డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పడుస్తూ వస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అంటూ మండిపడ్డారు. తొలి ప్రధాని నెహ్రూ హయాంలో కూడా అంబేద్కర్కు పార్లమెంట్లో అవమానం జరిగిందని గుర్తు చేశారు. అంతేకాదు తరువాతి కాలంలో వచ్చిన ఎన్నికల్లో పోటీ ఉంచి అంబేద్కర్ను పార్లమెంటుకు రానియకుండా చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబేద్కర్కు అవమానం జరిగిందని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారు ఎందుకు భారతరత్న బిరుదు ఇవ్వలేదంటూ సూటిగా ప్రశ్నించారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీ పురంధరేశ్వరి సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, భారతీయ జనతా పార్టీ నాయకులు నర్సిపల్లి హారిక, యనమల రంగబాబు, అడపాల రామకృష్ణారావు, వీర వీరాంజనేయులు, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. అవినీతి రహిత పాలనని వారు అందించడం, పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని జరిపి భారతదేశం కూడా ఒక శక్తివంతమైనటువంటి దేశం అని చెప్పి నిరూపించడం, ఇవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలో జరిగినటువంటి విషయాలు. ఇది అందులోనూ మాకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపకుల్లో వారు కూడా ముఖ్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందో ఇది వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారి కళ ఏదైతే ఉందో ప్రతి బూత్లో భారత్ మాతాకి జై అని నినదించేటువంటి కార్యకర్త ఉండాలి అనేటువంటి భావన ఆలోచన వారికి ఏదైతే ఉందో దాన్ని నిజం చేస్తూ ఇవాళ కార్యకర్తలందరూ కూడా శ్రమిస్తున్నటువంటి నేపథ్యం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాన్ని మేము నమోదు చేసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతూ ఎలక్షన్కి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో ఎన్నికలు నిర్వహించుకుని మేము సంస్థాగతంగా కూడా ఆర్గనైజేషన్ పటిష్టపరుచుకుంటాం. ఇదంతా కూడా రేపు 25వ తారీఖు నుండి మాకు సంస్థాగతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళిగా రాజమండ్రిలో ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ సూచనల మేరకు శారీరక సామర్థ్యం లోపంతో ఉన్న చెవిటి, మూగ, ఇతర అంగవైకల్యంతో బాధపడే పిల్లలకు బోధన చేస్తున్నటువంటి పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ప్రియదర్శిని ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సందర్శించి విద్యార్థులకు దుప్పట్లు, తలదిండ్లు, చాపలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గంధం సునీత మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలను తీర్చాలనే ప్రధాన లక్ష్యంతో గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమైనటువంటి సర్జరీ పరికరాలు, ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేసినట్లుగా తెలిపారు. ఇందులో భాగంగానే దాతల సహకారంతో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు, దిండ్లు, చాపలను విద్యార్థులకు అందజేసినట్లుగా వివరించారు. అదేవిధంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైనటువంటి కళ్లద్దాలను అందిస్తామని ముందుకు రావడం జరిగిందని తెలిపారు. సర్జికల్కు సంబంధించి ఒక కేసును కింగ్ జార్జ్ ఆసుపత్రికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని, చిన్న చిన్న ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులను చేస్తారని తెలిపారు. సామాజిక బాధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతిభావంతులు గల విద్యార్థులకు వారి అవసరాల మేరకు బ్లాంకెట్స్, పిల్లోస్, మ్యాట్స్ అందజేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో జియో స్కూల్లోని విద్యార్థులందరికీ అందజేస్తున్నామని రోటరీ క్లబ్ వారు తెలియజేశారు. సమాజంలో మా వంతు సేవను చేసేందుకు గౌరవ హైకోర్టు వారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు, కరస్పాండెంట్ ప్రియదర్శిని చెవిటి మొగ ఆశ్రమం కె స్వప్నవర్మ, ప్రిన్సిపల్
ఆశాలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ స్కూల్ ఉంది కాబట్టి ఆ కరెస్పాండెంట్ గారి ద్వారా మేము ఐడెంటిఫై చేసి దానిలో వాళ్ళకి ఈ నీడ్స్ ఉన్నాయి, బెడ్షీట్స్, మ్యాట్రసెస్, పిల్లోస్ ఇస్తే వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ స్లీప్కి కానీ బాగుంటుందని అన్నారు. దానిలో భాగంగా రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద మేము కూడా తీసుకుని మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్, మాకు జియాన్ స్కూల్లో కూడా ఈవినింగ్ వాళ్ళు ఇదే రకమైన మ్యాట్రసెస్, పిల్లోస్, బెడ్షీట్స్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని అన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మేము కూడా ఈ సొసైటీలో డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి మా ద్వారా సహాయం చేసేలాగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు హానబుల్ హైకోర్టు వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సందర్భాలు కానీ ఇలాంటివన్నీ ఉంటే దాతలు కూడా కొంచెం పెద్ద మనసు చేసుకుని ముందుకు వచ్చి వాళ్ళు కూడా మన సొసైటీలో భాగమే అని చెప్పి వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసిన నీడ్స్ కనుక వాళ్ళు మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి కోరు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు వాస్తవ దూరమని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గాల్లో గెలిచిన మాజీ ఎంపీ గాలి నాయకుడిగానే మిగిలిపోయారని, అతను ఇంకా కార్పొరేటర్గా కూడా గెలవడని టీడీపీ నాయకులు విమర్శించారు. ఇసుక విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇంకా ఇసుక జోలికి ఎమ్మెల్యేలు ఎలా వెళ్తారని, అలాంటప్పుడు ఇసుకలో ముడుపులంటూ వైసీపీ సీనియర్ నాయకులు పసలైన ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు మాట్లాడారు. తనతో 23వ వార్డులో బ్యాలెట్ పోటీలో పాల్గొంటే ఎవరంటే అనేది తేలిపోతుందన్నారు. ప్రజల అభిమానంతో ఓట్లు వేసి 74,000 మెజార్టీతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసం చూసి ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే అనడం సమంజసం కాదన్నారు. 23వ వార్డులో 2,000 బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశాను. భరత్, నేను అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుంటాం. ఎవరికి మెజార్టీ వస్తుందో అక్కడే తేలిపోతుందని దీపు సవాల్ విసిరారు. ప్రతిదీ నువ్వు గొప్పోడువని నువ్వు ఫీల్ అవ్వకుండా మార్చుకుంటే మంచిది. ఎందుకు గాలి ఎంపీ అని ఎందుకు అంటున్నావంటే, మా ఎమ్మెల్యే గారిని ఈవీఎం ఎమ్మెల్యే అని అంటున్నావు అస్తమానం, నిన్ను అందుకే గాలి ఎంపీ అని అనాల్సి వస్తుంది. ఇవన్నీ పద్ధతి మార్చుకుంటే నువ్వు బాగుంటుంది. లేకపోతే ఇంకా నీకు రాజమండ్రిలో కూడా తిరిగే ఛాన్స్ కూడా మేము అందరం కలిసి ఇవ్వమని చెప్తాం. మొకమాటి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలైందన్నారు. భారత్ వైసీపీ ఏమిటనేది ప్రజలకు తెలుసన్నారు. అందుకే ఆదిరెడ్డి వాసును 74,000 మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఇటీవల ప్రెస్ మీట్లో పాల్గొన్న వైసీపీ నాయకులు ఎప్పుడు ఏ నాయకుడితో ఉంటారో వారికైతే లేదని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకులు ఆదిరెడ్డి వాసును చర్చకు రావాలని సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా మీతో చర్చ ఏంటంటూ కొట్టిపారేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు బేసరి చిన్ని, కౌలూరు వెంకట్రావు, అజ్రపు రమేష్, కానేటి ప్రభు, కడియాల శ్రీనివాస్, కడియాల శ్యామ్, రాయుడు చిన్న, ఇల్లూరు వెంకన్న, రాజు, వెదుళ్లపల్లి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండరు. ఆదిరెడ్డి కుటుంబం కానీ, ఆదిరెడ్డి కుటుంబంతో ఉన్నటువంటి మేము కానీ ప్రజలకు ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలని చూస్తూ, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే మా ఆదిరెడ్డి కుటుంబం ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేస్తూ ఒక కుటుంబంలాగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కుటుంబంలాగా మేమందరం ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం. మీరందరూ ఏంటంటే ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటమే తప్పించి ప్రజలకు మీరు ఎవరో కూడా అందుబాటులో ఉండరు. రాజమండ్రి గౌతమ ఘాట్ శ్రీ దత్తముక్తి క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం నిర్వహించారు. రాజమండ్రి గౌతమి ఘాట్ దత్తముక్తి క్షేత్రంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రథమ అనఘాష్టమి వ్రతం జయలక్ష్మీ మాత మాతృమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్చకులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. పవిత్ర గోదావరి నదీ తీరంలో అనఘాష్టమి వ్రతం చేసుకోవడం వల్ల శతాధిక ఫలితం లభిస్తుందని విశ్లేషించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ 800 మందికి స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేశారు. విచ్చేసిన భక్తులందరికీ స్వామివారి చిత్రపటం, రక్షలు జయలక్ష్మీ మాతృమండలి సభ్యులు అందించడం జరిగింది.
ఇంకో విషయం ఏమిటంటే ఇందులో స్వామీజీ గారు చెప్పిన విధంగా ప్రసాదాన్న దత్తభిక్ష స్వీకరించారు. తర్వాత అన్నప్రసాదం కూడా వీరికి చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న భక్తులందరికీ కూడా అన్నప్రసాదం మాతృ బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచే విధంగా భారత పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను కేంద్రవర్గం నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బొమ్మూరు కలెక్టరేట్ కార్యాలయంలో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, తాడాల కొండరాజు, కాకర్ల శ్రీహరిబాబు, కారంక వెంకటేశ్వరరావు, ఎండి షఫీవుల్లా బేగ్, మేడవరపు భద్రంధర, డాక్టర్ వడియార్, డాక్టర్ శ్రీనివాస్, అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఈ అమిత్ షా గారిని బర్తరఫ్ చేసే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రకరకాల పద్ధతుల్లో యాజిటేషన్ చేయడం జరిగింది. అసలు అమిత్ షా అనేవాడు మరి నిజంగా అతను మంత్రివర్గంలో ఉండటానికి అనర్హుడు. ఎందుకంటే ఈవేళ ఎవరైతే ఈ అంబేద్కర్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరూ కూడా తిరగబడాలి. ఇవాళ ఈ పాటికే అమిత్ షా అనేవాడి మీద తిరగబడి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్ ఇండియా గ్రాఫైట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ శతవార్షికోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్ ఇండియా గ్రాఫైట్ మోసల మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం మోసల రంగం క్షీణిస్తోందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన సహకారం లేకుండానే ప్రజా సంబంధాలు, ఉదారవాదం, మానవీయత దృక్కోణంలోనే ఈ పరిశ్రమను కొనసాగిస్తున్నామంటూ వివరించారు. ప్రభుత్వం రాయితీలు కల్పించాలని, పరిశ్రమకు సాంకేతిక సహకారం అందించాలి, స్థలాలు కేటాయించాలని కోరారు. సెక్రటరీ సాంబమూర్తి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పరిశ్రమలు నడుపుతున్న ఆర్థికంగా ఏమంత పరిపుష్టం లేకుండా జీవనం సాగిస్తున్నట్లుగా వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత, ఉత్పాదన కలిగిన పరిశ్రమలు క్షీణించిపోతే పారిశ్రామిక అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఇంగ్లీష్ మోసం కూడా చాలా పోటీ చేస్తున్నాయి. అయినా సరే ఇన్ని ఒడిదుడుకులు మేము తట్టుకొని ఈ రోజుని ఈ ఇండస్ట్రీని నడుపుతున్నాము. మాకు ఈ 100 సంవత్సరాలు మా పెద్దలు, పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లోనైతే వాళ్ళ కష్టాలు అయితే ఇవాళ మేము ఈ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. మీరు మాకు అందరూ గ్రహించి మా కష్టాలు కొద్దిగా గవర్నమెంట్ వారికి మా తరపున మీరు తెలియజేస్తే దానికి టెండర్తో సంబంధం లేకుండా మనకి ఈ ఇండస్ట్రీ సజీవంగా ఉండాలంటే ఒక కొద్దిపాటి పర్సెంటేజ్ ఒక మెటీరియల్ వారు కేటాయించాలని చెప్పి ఆ ఇండస్ట్రీ కూడా లోగడ చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా, అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జయలలిత గారి ద్వారా కూడా అది శాంక్షన్ చేయించుకోవడం జరిగిందండి. అదే క్రమ పద్ధతిలో ఇప్పుడు కూడా వారు మనకు కేటాయించాలని కోరుతూ ఏదైతే టెక్నికల్ అడ్వైజర్ అవ్వచ్చు, ఈ భూముల విషయంలో అవ్వచ్చు, ఈ టామిన్ గ్రాఫైట్ అయితే అవ్వచ్చు, ఇంకా మిగతా స్లాబ్ రేట్ అయితే అవ్వచ్చు, ఈ అన్నింటిలో కూడా సమగ్రంగా ఈ దృష్టి సారించి ప్రభుత్వం వారు సహకారం చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా వారికి తెలియపరచాలని చెప్పి కూడా ఈ కార్యక్రమాలు 3 రోజులు కూడా జయప్రదం చేయడానికి మీరందరూ కూడా నేను ఎంతవరకు వెళ్ళగలం. అలాగా మా స్థోమత ఏంటి, ఇది మా అతి చిన్న ఇండస్ట్రీస్. ఆ టెండర్లో మేము పాల్గొలేము. దాంట్లో హయ్యెస్ట్ ఎక్కువ బాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళతో మేము కాంపిటీషన్లో మేము వెళ్ళలేము. మాకు కావాలి, ఎంత కావాలి, సంవత్సరానికి 600 కంపెనీ. అది గవర్నమెంట్ వారు టామిన్ వారితో ఆ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్, నేను తక్కువ ఏమని అడగలేదు, ఎప్పుడు అడగలేదు. వాళ్ళు ఫిక్స్ చేసిన రేటు మాకు ఇప్పిస్తే మా ఇండస్ట్రీ కొంతకాలం మనుగడ ఉంటుంది.
రాజమండ్రి ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ది నేషనల్ కన్జ్యూమర్స్ రైట్స్ కమిషన్ డే నిర్వహించారు. ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ డే స్టేట్ జాయింట్ సెక్రటరీ కేఎస్ఎన్ మల్లేశ్వరి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ రాజమండ్రిలో నేషనల్ కన్జ్యూమర్ డే మేధా స్పీచ్ జరిగింది. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. టీఎన్సీఆర్సీ రాణి చటర్జీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శారదాదేవిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ రాజా, వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ కుమార్, రిటైర్డ్ ఎంఈఓ తమ్మారావు తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి నివాళులర్పించింది. రాజమండ్రి ఆంధ్రకేసరి యువజన సమితితో స్వర్గీయ పివి నరసింహారావుకు ఎనలేని అనుబంధం ఉందని సమితి పూర్వాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. మాజీ ప్రధాని పివి 20వ వర్ధంతి సందర్భంగా పివి నరసింహారావు పార్కులో ఆయన విగ్రహానికి సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమితి పూర్వాధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రౌతు మాట్లాడుతూ పివి నరసింహారావు ఆంధ్రకేసరి యువజన సమితి జీవితకాల సభ్యుడిగా పేర్కొన్నారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహానుభావుడని కొనియాడారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ఘన నివాళులర్పించారు. సమితి పూర్వాధ్యక్షులు పెదిరెడ్ల శ్రీనివాస్, దేశరెడ్డి బలరాం నాయుడు, సభ్యులు గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహోన్నత నాయకుడిని మనం స్మరించుకోవడం అనేది ఈ ఊరు గౌరవానికే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడాను. ఎవరైతే దేశం కోసం తమ జీవితాన్ని అర్పించి సేవ చేస్తారో వాళ్ళు స్మరించుకోవడం అనేది ఆ జాతికి ఒక గొప్ప గర్వకారణం. ప్రత్యేకించి మా మిత్రులు సమితి తరఫున మరి వాళ్ళ బలరామనాయుడు గారు కానీ, మాచిరాజు శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా దీన్ని వెంటనే గుర్తు చేసి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, దేశం మీద ఉన్న గౌరవం అయితేనేవ్వండి, ఆయన ఈ యొక్క విగ్రహాలతో బాటుగా పార్కును కూడా తయారు చేసి ఆ పార్కు కూడా పివి నరసింహారావు పార్కు అని ఆయన నామకరణం చేయడం జరిగింది. రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో అడ్డుగోలుగా రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దొన్న సుమన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ పల్లి ధర్మేష్ ప్రసాద్ కుమార్, సీనియర్ నాయకులు మద్దాల కొండలరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మల్లిపూడి రవికుమార్, రంగంపేట ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు బచ్చల విజయ్ కుమార్, రూరల్ మండల అధ్యక్షులు కందెల్లి రామారావు, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు బెన్నబట్టుల అశోక్ కుమార్, పలువురు ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దొన్న సుమన్ బాబు మాట్లాడారు. అంబేద్కర్ని 2 సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు. అంతేకాకుండా అంబేద్కర్ భారతరత్న విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు జాప్యం చేసినందుకు రాహుల్ గాంధీ సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చేందుకు ఘనత బీజేకే సాధ్యమైందని సుమన్ బాబు అన్నారు. పురంధేశ్వరి గారు, అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు అలాగే మండల అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా జరిగిన పరిణామాలని అందరూ కూడా గుర్తించి దానిలో నిజ నిజాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఎస్సీ మోర్చా దుర్గా సర్వీస్ పీపుల్ ఫౌండర్ వనం దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేశారు. దుర్గా సర్వీస్ పీపుల్ ఫౌండర్ ట్రస్ట్ స్థాపించి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి నెల దాదాపు 300 నుంచి 400 వరకు పేదలకు అన్నదానం చేస్తున్నారు. అనాథ వృద్ధులకు, పిల్లలకు బట్టల పంపిణీ చేస్తున్నారు. గత 5 నెలల నుంచి ప్రతి నెల 5 మంది దుర్గా జిమ్లో స్టూడెంట్స్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం చేస్తున్నారు. కార్యక్రమంలో రక్తదాతలు పి దేవా, పి సాయి తేజ, ఏ సాయి కిరణ్, ఎన్ శివరెడ్డి, ఏ శ్యామ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో కళాప్రియ నృత్య కళాక్షేత్రం నాట్యాచారులు ఆచంద్ర చంద్రశేఖర్ నేతృత్వంలో సంగీత నృత్యోత్సవాలు అవార్డ్స్ కార్యక్రమాన్ని 2 రోజులు ఘనంగా నిర్వహించారు. నాట్య గురువులకు నాట్య గంధర్వ విద్యార్థులకు పారిజాత కుసుమం, సంగీత గురువులకు సంగీత సరస్వతి, సంగీత విద్యార్థులకు బాల సరస్వతి అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి అంబటి శివప్రసాద్, ఆనం ప్రసాద్, పలువురు నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు నాట్య గురువులకు కూచిపూడి నాట్యాచార్య పసుమర్తి శ్రీనివాస్ శర్మ, డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, డాక్టర్ జీబీ నారాయణ దంపతులు, అడ్డాల నాగేశ్వరరావు, నాట్యాచార్య అరవ సునీల్, నాట్యాచార్య మేడిది నాగేశ్వరరావు, నాట్యాచారిణి రెడ్డి ఉమారాణి, గాయత్రి పట్నాయక్, డాక్టర్ పెన్నమనేని మాధవి ప్రియ, కుమారి కేదార్ శెట్టి సాయి వాసవి, తులసి తదితరులను ఘనంగా సత్కరించారు. కళాప్రియ నృత్య కళాక్షేత్రం నాట్యాచారులు ఆచంద్ర చంద్రశేఖర్ మాట్లాడారు. పారిజాత నృత్యమాలిక విశేషాలను తెలియజేశారు. మొత్తం 14 మంది సత్యభామలు ఒకే వేదికపైగా ఈ రోజున మా కళాప్రియ తరపు నుంచి వచ్చింది. అందువలన ఈ నాట్యాన్ని తిరిగి మన రాజమహేంద్రంకే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి అందించాలని మా ఆశయంతో ఈ కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఈ నాట్యాన్ని మీ ముందు సిసిసి ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, మా కేబుల్ ఆపరేటర్లకు, వారి సిబ్బందికి రాజమండ్రి సిసిసి బీసీఎన్ వార్తా విభాగం రేపటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారత రత్న ఎందుకు ఇవ్వలేకపోయారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, రాజ్యాంగ నిర్మాతకు భారతీయ జనతా పార్టీ సమున్నత గౌరవం ఇస్తున్నది. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నేత్రపర్వంగా శ్రీ వడ్డి పోలమాంబ కుంచమాంబ అమ్మవార్ల జాతర మహోత్సవం. సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చెయ్యాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి ప్రియదర్శిని ఆశ్రమ సందర్శన. సమస్య పరిష్కారానికి హేతుబద్ధత కలిగిన నిర్ణయం ప్రకటించాలి. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణపై సమావేశం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.